విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి మనిషి యొక్క హృదయము కొన్నిసార్లు నిబంధన చేసుకుంటుంది. ఎట్లా అనగా, మా స్థలము దేవునికి ఇస్తామని, లేక వస్తువు దేవునికి ఇస్తామని, పిల్లల్ని దేవునికి ఇస్తామని, దేవుని సేవకు అప్పగిస్తామని, లేకపోతే నా జీతంలో ఇంత దేవునికి ఇస్తానని, లేక ఇలా కొన్నిసార్లు మనిషి హృదయము అలా నిబంధన చేసుకుంటూ ఉంటుంది. కాలానుగుణంగా వాళ్ళు చేసుకున్న నిబంధనను బట్టి దేవుడు వాళ్ళని అంచెలంచెలుగా వారిని లేవనెత్తుతూ దీవిస్తూ ఉండినప్పుడు, వారు చేయనది, వారు ఆలోచించినది దేవుడు నీరు పోసి పెంచి పోషించినట్టుగా ఎదుగుటకు సిద్ధపరిచినప్పుడు వాళ్ళు దాని విషయమై వాళ్ళ హృదయంలో నుంచి ఆ బాధ్యతను తొలగించేసుకుంటారు. ఒక రకంగా చెట్టునే లేకుండా తీసేస్తారు. ఆ హృదయంలో ఆ చెట్టు ఉండడం, వాళ్ళు చేసుకున్న నిబంధననే ఆ విత్తనము లేక చెట్టునే లేకుండా తీసేసుకుంటారు. ఎందుకంటే పరిస్థితులు బాగున్నాయి కాబట్టి, మళ్ళీ అట్టి పరిస్థితికి లోబడితే మనకి ఇబ్బంది అని ఆలోచించి, అదేదో కష్టం అనుకుని ఆలోచించి చేసిన నిబంధన కష్టంలో చేసాం, లేకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు చేసుకున్నాం, ఇప్పుడు అంత అవసరం లేదులే, దేవుడు అంతేం పట్టించుకోలే అనుకుంటాం కూడా. కానీ చూస్తున్న దేవుడు నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్పారు. కాబట్టి మనం ఎరుగుకు మునిపే మన దేశానికి సువార్త ప్రకటించింది క్రీస్తు. మనం ఎరుగుకు మునిపే ఈ దేశానికి ఒక సేవకుని ద్వారా ఆయన భారతదేశానికి పరిచయము చేసుకున్నారు. 2000 సంవత్సరముల క్రితమే సువార్త భారతదేశానికి వచ్చి అనేకులను క్రైస్తవులుగా, అనేకులను పరిశుద్ధులుగా, విశ్వాసులుగా రక్షణ అనేది ఏమిటో తెలియజేశారు. ప్రియులారా, మారు మనసు అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో తెలియజేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని మనందరికీ తెలుసు లోకంలో. కానీ ఒకప్పుడు మనందరము కూడా అట్టి పరిస్థితుల్లో పాల్గొన్న వారమే. మనకు తెలియనప్పుడు మనం కూడా వాటిని ఎంతో ఇష్టంగా స్వీకరించాము. కానీ ఇప్పుడు వాటిని బట్టి మనం కుంగిపోక, కంగారి పడక, భయపడక, దేవుడు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన దేవుడు మన పక్షాన ఉన్నారు. కాబట్టి జరుగుతున్న పరిస్థితులను బట్టి భయపడవద్దు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా అట్టి వారమై ఉన్నాము, అట్టి వాటినే వెంబడించాము, అట్టి వాటితోనే మునిగి ఉన్నాము. కానీ క్రీస్తు యొక్క వెలుగు మన మీదను, మన పిల్లల మీదను, మన కుటుంబాల మీదను, మన దేశం మీదను ప్రకాశించినందున మన కళ్ళు తెరవబడ్డాయి, మూయబడిన మన నేత్రము తెరవబడింది. అప్పటి నుంచి నిజమైనటువంటి దేవుని యొక్క రక్షణ, నిజమైన మార్గము, సత్యమైన మార్గము, దేవుని రాజ్యం యొక్క విలువ, దేవుని వాక్యం యొక్క విలువ మనకు పరిశుద్ధాత్మ దేవుడు మంచిగా తెలియచేసుకున్నారు. ఇక మీరు స్థిరపడండి అని చెప్పారు. ఇక మీరు చేయనది నేను దీవిస్తాను, ఇక మీరు ఆలోచించిన దాన్ని నిన్న స్థిరపరుస్తాను, మీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను అని చెప్పి మనల్ని మరుగుపరుచుకొని ఆయన కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి విషయంలో అలాగే చేస్తారు కూడా, చేస్తున్నారు. కాబట్టి ఒక రేకుల షెడ్లో ఉండినటువంటి ఒక కుటుంబము ఒక మేడల్లో ఉండటానికి దేవుడు సిద్ధపరచలేరా? ఒక రేకుల షెడ్లోనే ఉండి కనీసం తాటాకులు దడి, కొబ్బరాకుల దడిలో ఉన్న వ్యక్తుల్ని దేవుడు మేళ్ల మీద ఏసీల్లో కూర్చోబెట్టలేరా? కూర్చోబెట్టగలరు. ఏసీల్లో కూర్చోబెట్టగలరు. ఎర్రని ఎండలో నానా రకాలుగా రూపాయి సంపాదించిన ఒక వ్యక్తిని
లేక కొంతమందిని దేవుడు సులువైన విధంగా దేవుడు మంచిగా వారి చేతికి ధనమును ఇవ్వగలరు, ఇస్తారు, సామర్థ్యం గలవారిగా సిద్ధము చేస్తారు, చేయగలరు. అయితే మనిషి ఏం చేస్తున్నాడు? ఒక సాధారణమైన గృహంలో నుంచి సాధారణమైన బండి వాడిన మనిషిని, ఒక సాధారణమైన చెప్పులు, సాధారణమైన బట్ట, సాధారణమైన బండి, ఒకప్పుడు సైకిలు, సాధారణమైన బండి వాడిన వ్యక్తిని ఈరోజు కారులో నడిపేలాగా, కారులో వెళ్ళేలాగా సిద్ధం చేస్తున్నప్పుడు మనిషి హృదయంలో ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ఆప్యాయత, ఆ మొదటి చేసుకున్న నిబంధన వారి హృదయాల్లో పదిలంగా ఉన్నట్టయితే వారు ఎంతో ధన్యులు. ఆ నిబంధన దాన్ని తీసివేసుకున్నప్పుడు ఇంకా మాకు అంత అవసరం ఏమి లేదు, బాధ్యత లేదు, అంత అవసరం లేదు అనుకునే మనసు వచ్చినప్పుడు ఆలోచన ద్వారానే దేవుడు మాట్లాడతారు. మనకొచ్చిన ఆ భారాన్ని తొలగించుకునే మనసు వచ్చిన మరుక్షణమే దేవుడు మాట్లాడతారు. ఎందుకంటే దేవుడు అంత సులువుగా విడిచిపెడితే ఈ సువార్త ఇంతవరకు వ్యాపించేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరిస్తున్నారు. కానీ మనం అనుకుంటాం దేవుని రాకడ వస్తుంది, ఆయన వచ్చినప్పుడు అందరం కళ్ళారా చూస్తాము అని అంటాం. కానీ ఆ వచ్చే రాకడతో వచ్చే రారాజు మన మధ్యలోనే పరిశుద్ధాత్ముడిగా జీవిస్తూ సంచరిస్తూ, ఆయన యావత్ ప్రపంచంలో సంచరిస్తూ, ఆయన సంఘములను కట్టడంలో ప్రతి వ్యక్తి విషయంలో బాధ్యత కలిగి భక్తిలో స్థిరపరచుటకును, పడిపోయిన వారు లేవనెత్తుటకును, దారి తప్పిన వారితో మాట్లాడుటకును, లేక అనేక దేవుడు ఆయనంటూ తెలియని వారిని ఆకర్షించుకున్నటకును ఆయన ప్రతి క్షణము ఆయన ఎంతో బాధ్యత భారం కలిగి ఉన్నారు. మనం సైలెంట్గా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న భారము ఈ ప్రపంచములో ఎవరికీ లేదు, మనిషికి లేదు. పరిశుద్ధాత్ముడి యొక్క భారము అది ఇంత అని లెక్క కట్టలేం. ఆ పరిశుద్ధాత్ముడి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు యావత్ ప్రపంచంలో సంచారం చేస్తున్నారు. ఎక్కడ ఆయన నామమున మనం మోకరిస్తున్నామో, ఎక్కడ ఆయన నామమున మనం ప్రార్థన చేస్తున్నామో అక్కడ నెల సైతము కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిని దృష్టించి వాళ్ళ విషయం ఏంటో అబ్జర్వ్ చేస్తారు, పరిశీలిస్తారు. కాబట్టి దేవుని వాతావరణాన్ని రుచి చూచిన తర్వాత మరలా లోకము యొక్క వాతావరణంలోనికి వెనుకకు జారిపోయిన వారికి కూడా దేవుడు తగిన గుణపాఠం చెప్తారు, తగిన విధంగా వాళ్ళ గుణపాఠం చెప్తారు. అందుకనే దేవుని నమ్మిన మనము వివాహం కానప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, చదువు లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, పరిస్థితులంతా చిన్నగా ఉన్నప్పుడు దేవుని నమ్మాం. కానీ దేవుడు అంచెలంచెలుగా మన వయసు, మనం యవనస్తులుగా ఎదిగాం, చదువుకున్నాం, ఉద్యోగం కావాలనుకున్నాం, ఉద్యోగాలు ఇచ్చారు, వివాహం కావాలనుకున్నాం, వివాహం చేశారు, సంతానం కావాలనుకున్నాం, సంతానాన్ని ఇచ్చారు. కానీ ఇలా నడుస్తుంది. అప్పటి నుంచి ఈ లోపలుండిన ఈ భారం, ఈ నిబంధన, ఈ నియమము పదిలంగా అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే వివాహం అయిందో, ఎప్పుడైతే కొంత ఆదాయము మనకు వస్తుందో అప్పటి నుంచి మనలో కొంచెం కొంచెంగా భారము తగ్గుతూ వస్తుంది, కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. అయితే కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చి నెమ్మది ఒక్కసారే తగ్గదు, కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఇంకా మనం కొంచెం వెనకబడిపోతున్నాం, ఇంకా ప్రార్థనలో తగ్గిపోతున్నాం, దేవుని విషయంలో కూడా దేవునికి తీయాల్సింది తీయకుండా, చేయాల్సింది చేయకుండా కూడా చేయి కురసైపోతుంది, ఇంకా చాసే మనసు పోయింది. ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మనం అనుకుంటాం ఏంటి బాగానే ఉన్నాం,
పరిస్థితి అంతా మంచిగానే ఉంది, ఇలా ఉన్నా కూడా బాగానే ఉంది, ఇలా ఉన్నా భారం కొంచెం కొంచెం తగ్గిపోతున్నా కూడా బాగానే ఉన్నాం అని చెప్పి మనం తలస్తాం. కానీ లేదు ప్రియులారా, మనం ఎంత తగ్గించుకుంటున్నామో భారాన్ని, మన చెట్టుకున్నటువంటి వేళ్ళు అంతగా అవి లోపలికి దిగటం ఆగిపోతాయి. చెట్టుకున్న వేళ్ళు, మనమనే చెట్టు వేళ్ళు లోపలికి దిగటం ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆగిపోయినాయో ఇక చెట్టు ఎదుగుదల నిలిచిపోద్ది. ఎదుగుదల నిలిచిపోయిన తర్వాత ఇంకా అది దాని కాలం వచ్చినప్పుడు అది కాయదు, దాని కాలం వచ్చినప్పుడు అది పుష్పించదు, అది ఫలించదు. పరిస్థితి నెమ్మదిగా మనలో భారం ఎప్పుడైతే తొలగించుకునే ఆ లేవలి నెమ్మదిగా తగ్గుతూ వస్తుందో మన పరిస్థితులు కూడా దేవుడు దానికి లింక్ పెట్టి ఉంచుతారు. నువ్వు ఈ విషయంలో తగ్గితే ఆ విషయంలో తగ్గిపోతావు, నువ్వు ఈ విషయంలో పూర్తి భారం కలిగి ఉంటే ఆ విషయంలో నువ్వు హెచ్చించబడతావు అని ఒక లింక్ పెట్టున్నారు ఈ సృష్టిలో ప్రతి మానవుడికి. సౌలు అభిషేకించబడినప్పుడు చాలా భారంతోనూ బాధ్యతతోనూ నిండుగా ప్రాణం పెట్టే అంత బాధ్యత భారం ఆయనకుంది. కానీ దేవునిలోనికి వచ్చి రాజుగా అభిషేకము చేయబడిన తర్వాత, లేక పట్టాభిషేకము చేయబడిన తర్వాత రాజ్య పరిపాలన పద్ధతి ఆయనకి తెలియబడుతూ ఉన్నప్పుడు తెలియజేసే సమయం వచ్చి ఇక ఇశ్రాయేల్ మీద అందరి మీద రాజు, ఇక సౌలు రాజు అని చెప్పి సౌలు రాజుకే జై అనే నినాదము ఎప్పుడైతే వినబడిందో అప్పటి నుంచి దేవుణ్ణి వెంబడించడము అనేది, ఆ భారం అనేది, ఆ భక్తి ఆశలు అనేవి నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చాయి, నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చాయి. ఎప్పుడైతే నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చాయో ఆయన రాజ్యము శాశ్వతంగా నిలబడలేకపోయింది. అతి తక్కువ కాలంలోనే ఆయనయు ఆయన సంతతి భూమి మీద నిర్మూలన చేయబడ్డారు. దేవుడి ఉద్దేశము ఆయన పట్ల ఎంతో గొప్పది, కానీ ఆయన ఉద్దేశములో దేవుని విషయంలో బాధ్యతను, భారాన్ని, ఆసక్తిని, భక్తిని స్లోగా తగ్గించుకోవడం ప్రారంభించారు. అది చూసిన దేవుడు అన్నారు, సౌలు నన్ను అనుసరించుట వెనుకు తీసి ఉన్నాడు అన్నారు. దేవుణ్ణి అనుసరించడంలో వెనుకు తీశాడు. ఇంకా ప్రార్థన చేసే మనసు లేదు, వెనుకబడిపోయాడు. ఇంకా క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళే మనసు లేదు, వెనుకబడిపోయాడు. మన ఫెలోషిప్ సావాసంలో కూడా చాలామందిని మనం చూస్తాం, వాళ్ళు టయానికి రారు, ఎంత చెప్పినా వినరు. సమయాన్ని పాటించండి అని ప్రేమతో ఎన్నోసార్లు చెప్తాం, కానీ వాళ్ళు ఆ మాట వినరు. ఎందుకంటే మేము ఇలా వెనకపడి పోవటమే మాకు బాగుంది అంటారు. కానీ దేవునిని తమకు దుర్గముగా నుంచుకొనక ఏం చేశారట? దేవునిని తమకు దుర్గముగా ఉంచుకొనక తమ యొక్క ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి యెహోవా మీద నుండి వారి మనసును తొలగించుకున్నారు. దేవుని విషయంలో మనసు తగ్గిపోయింది. దేవునిని తమకు దుర్గముగా ఉంచుకోలేకపోయారు. ఉంచుకోనందున పరిస్థితులు మారిపోతాయి. వీఆర్ ఆల్ గ్రేట్ లాస్. మనందరము కూడా గొప్ప నష్టాన్ని చవిచూస్తాం. తగిన కాలమందు పుష్పించదు ఇక మన సంసారం, తగిన కాలమందు కాయలు కాయదు ఇక మన సంసారం, మన లైఫ్. దేవుని యొక్క ఆలోచనకు మనం తావు ఇలా, దేవుని యొక్క కనికరానికి మన మీద ఇక అవకాశం ఇలా, దేవుని దయాదాక్షిణ్యములకు కరుణకు ఇక మనం అవకాశం ఇట్లా. ఎందుకంటే మనంతరకు మనమే నిర్ణయం తీసుకోవడం, మనంతరకు మనమే ఏదో చేయాలనుకోవడం, మనంతరకు మనమే లెక్కలు వేసుకోవడం, మనంతరకు మనమే ఒక విషయంలో ముందుకు వెళ్ళడం, ఇదే జరుగుద్ది. దేవుని విషయంలో ఇక దేవుణ్ణి దుర్గంగా ఉంచుకునే ఆలోచన కోల్పోతాం. ఇక దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేస్తాం. ఇక అంతా మనకిష్టమైన విధంగా, లేక మన పిల్లలకి ఇష్టమైన విధంగా, ఇక లేక మనకిష్టమైన విధంగా తలుపులు ఓపెన్ చేసుకోవడానికి బలవంగా ఓపెన్ చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవా
మీ చిత్తం ఏమిటి అని అడగం. ప్రభా నా పట్ల మీ చిత్తం ఏమిటి అని అడగం. నా కుటుంబం పట్ల మీ ప్రేమ ఎంత గొప్పది అని అడగం. ఇక మా పట్ల మీ చిత్తము నెరవేర్చబడును గాక అని చెప్పం. మా ఇష్టమే నెరవేర్చుకుంటాం, కానీ మిమ్మల్ని నమ్ముకుంటాం అనేది ఈ రోజుల్లో ఉన్నటువంటి సంగతి. మా ఇష్టమే నెరవేర్చుకుంటాం, కానీ మిమ్మల్ని నమ్ముకుంటాం. అక్కడ మీ చిత్తానికి కానీ మీ ఆలోచనకు కానీ అసలు మీదనే దానికి అవకాశం ఇయ్యము మేము. ఎందుకంటే మీదనే ఆలోచనకి మేము అవకాశం ఇస్తే ఏదో మా మనసుకు ఏదో ఇబ్బంది కలుగుద్దేమో అని భయం వేస్తుంది. ఇది జరుగుతున్నది. అందుకనే చాలామంది పరిస్థితి చూడండి, డబ్బు దేవుడు ఇచ్చారు, డబ్బు లేనప్పుడు వడ్డీ వ్యాపారం చేయలా. డబ్బు చేతికి రాగానే మనిషి ఏం చేస్తున్నాడు? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నారు? అది నీకు మంచిది కాదు, నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు అలాంటి పని నీకు అవసరం లేదు అని చెప్పి దేవుడు వాక్యం చెబుతుంది. సంఘములో కూడా చెప్పబడుతుంది. మాట వినాలిగా. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా సరిచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తున్నాడు, లేక అమ్మాయి తప్పు చేస్తుంది, తెలుసు నీకు, నువ్వేం చేయాలి? నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా చేస్తే నేను ఒప్పుకోను, నువ్వు చేయకూడదు అంతే, నువ్వు చేయడానికి వీల్లేదు, నువ్వు అలా చేయకూడదు అంతే, వద్దు చేయడానికి వీల్లేదు అని చెప్పి తల్లిదండ్రులమైన మనం వాళ్ళని అడ్డగించాలి. నువ్వు అలా ఎందుకుంటున్నావు? నువ్వు ఆదివారం ప్రేయర్కి రాకుండా ఏంటి డ్యూటీ అంటావేంటి? నువ్వు ఆయన ఒప్పుకోరంటావేంటి? అలా కాదు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, దేవుని వెంబడించాల్సిందే అని చెప్పాలి. మా పిల్లలు మాత్రం రారండి, మేము మాత్రమే చర్చికి వెళ్తామండి అంటే ఒక రకంగా మన కుటుంబం అంతటికి రావలసిన, దేవుని నుంచి రావలసిన ఒక గొప్ప బహుమానాన్ని మనమే కాదని త్రోసివేస్తున్నాం అన్నమాట. అంటే దేవుని దగ్గరకు వచ్చి గొప్ప బహుమానాన్ని పొందేదానికంటే వాళ్ళు సొంతంగా కష్టపడి సంపాదించేదే ఎక్కువ అనుకునే మనస్సు మనల్ని లేడిపడి చేస్తుంది, మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకనే సొంత మార్గమును ఎన్నుకొని పేదవారైపోతారు. దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు అంచెలంచెలుగా దీవించబడతారు, ఘనపరచబడతారు. సొంత మార్గాన్ని ఎంచుకున్న వారు అంతకంతకు దిగజారిపోతారు. అన్ని లోపములు ఆ ఇంట్లో ఏర్పడతాయి. అన్ని లోపాలు సొంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఒక వ్యక్తి దేవుని మార్గమును అనుసరిస్తున్నట్టు కనబడి సొంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు అన్ని లోపాలు ఇక మన ఇంట్లో స్టార్ట్ అవుతాయి, మనలో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే దేవుని మార్గాన్ని పక్కన పెట్టాం, దేవుణ్ణి మనకు దుర్గముగా ఉంచుకునే మనసు కోల్పోయాం. నెమ్మదిగా వాక్యం పట్ల కూడా చిరాకు, ఆయాసం, ఇబ్బందిగా ఫీల్ అవడం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంజిన్ ఆగిపోయిన కారు నెట్టడం అనేది ఎలా జరుగుద్దో అలాగే ఈ ఆసక్తి కోల్పోయిన వారు కూడా దేవుని మందిరానికి రావాలంటే కూడా ఇంజిన్ ఆగిపోయిన కారు నెట్టిన దాంతో అంత కష్టమవుద్దనమాట ఆ వ్యక్తికి. కానీ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు పోవుదునా అని నా మనస్సు, నా హృదయం కేకలేస్తుందని భక్తులు చెప్పారు. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళుదునా, యెహోవా మందిరపు ఆవరణములను చూడవల్లని నేనేం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నాను. నా మనస్సు, నా అంతరంగం కేకలేస్తుంది అని చెప్పి భక్తులు రాయించుంచారు. భక్తుల ద్వారా దేవుడు రాయించుంచారు. కానీ దేవుని మందిరావడములు కాదు, అసలు దేవుని సన్నిధికి వెళ్ళడానికే ఆసక్తి తగ్గిపోయింది, భారం అయిపోయింది. ఎందుకంటే శుచిత్వం అనేది ఒక వ్యక్తిలో స్థాపించబడినప్పుడు అది అపవాది శుచిత్వమే చేపిస్తాడు. అపవాది వేరే విధంగా కాదు, అపవాది సొంత చిత్తమే చేపిస్తాడు. దేవుని చిత్తం చేయనివ్వడం, దేవుని చిత్తం చేయడానికి నీకు భయమును కష్టం అనిపించి ఇబ్బంది పెడతాడు. కానీ శుచిత్వములో విజయము లేదు, దేవుని చిత్తములో ఓటమి
లేదు, లేక అపజయం లేదు. అందుకనే ఈ రోజున చాలామంది స్వచిత్తమే చేస్తారు. వివాహం జరగాలనుకోండి, స్వచిత్తమే చేస్తారు. ఎవరు ఎక్కువ అమౌంట్ ఇస్తారో కట్నం వాళ్ళ వైపే పరిగెత్తుతారు. వీళ్ళు వాళ్ళనే మాటి మాటికి ఫోన్లు చేసి కతుపుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి. దేవుణ్ణి తమకు దుర్గముగా ఉంచుకోవాలా, అందుకని వాళ్ళనే పాలవుతారు. ఈ కొంచెం తక్కువగా ఉన్న ఆ అమ్మాయి కొంచెం లెవెల్ తక్కువగా ఉంటే వాళ్ళ జోలికి పోరు. మాకు నచ్చలేదనే ఏదో ఒకటి అడ్డు పెడతారు. మాకు నచ్చలేదండి, మాకు నచ్చడం అంటే ఇంకా చదువుకోవాలనో లేకపోతే ఉద్యోగం వచ్చాక చేద్దామనో ఏదో ఒకటి అడ్డు పెట్టేసేసి ఆపేసుకుంటారు. సరే, కొంతమంది ఇంకొక విషయం ఏమిటంటే, దేవుని సేవ అనేది ఎంత ఘనమైనదో వారికి తెలియకపోవచ్చు. కానీ దేవుని సేవకులను వివాహం చేసుకునే అవకాశము వచ్చింది అంటే నిజంగా వాళ్ళ జీవితంలో దేవుడు చిత్తమే అని నేను అనుకుంటాను. వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఎందుకంటే దేవుని సేవలో ఏమీ ఉండదు అనేది ఒక భయం. దేవుని సేవ చేస్తే ఇబ్బందులు వస్తాయి, సుఖపడటం కష్టం. సాఫ్ట్వేర్ అయితే, లేక కలెక్టర్ అయితే, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ అయితే, లేక ఏవో సమ్ పరిస్థితుల్లో ఉంటే మా అమ్మాయి సుఖపడుతుంది అనేది తల్లిదండ్రుల అభిప్రాయం, బలమైన అభిప్రాయం. అందుకనే సేవకుల అయితే మాకు మా అమ్మాయి జాబ్ చేయాలండి, జాబ్ వచ్చేదాకా ఆగుతామంటారు. చూసారా, ఒక అమ్మాయి, అమ్మ మీ అమ్మాయికి వివాహం చేస్తానంటున్నారు కదా, అబ్బాయి ఏం చేయాలి అని అంటే సాఫ్ట్వేర్ అందంట. ఏం చేయాలట? సాఫ్ట్వేర్ అయితేనే చేస్తాను. మరి మీ అమ్మాయికి సాఫ్ట్వేర్ అంటున్నావు, నువ్వేం పని చేస్తావు? నేను పొలం పని చేస్తున్నా. మరి పొలం పని చేయాలి కదా, చేస్తున్నావు, బాగానే ఉంది. సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి, డబ్బు సంపాదించే వాళ్ళకి పొలం పని చేయకుండా మరి మనం పంట పండించకపోతే సాఫ్ట్వేర్ డబ్బులు దీన్ని బతుకుతారా? పంట పండితేనే కదా దీన్ని వాళ్ళు కొని తీసుకునేది. లేదు, మా అమ్మాయికి సాఫ్ట్వేరే అందంట. చూసారా, సాఫ్ట్వేరే కావాలి. నిజమే, సాఫ్ట్వేర్ ఇదివరకు గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవాళ్ళు పర్వాలేదు, ఇప్పుడు అంతా వచ్చింది ఏంటి? అంతా సాఫ్టే. ఏం చేస్తాడు సాఫ్ట్వేర్? మా వైపు తిప్పండి ఆ మ్యాచ్ని, మేము వాళ్ళతో మాట్లాడతాం. ఇదే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా అమ్మాయి కష్టపడకూడదు, ఇబ్బంది పడకూడదు. మంచి ఆలోచనే, కష్టపడకూడదు అనుకుంటాం, మంచిగా ఉండాలనుకుంటాం. ఏమో మాకు తెలీదు, స్వీటీకి మ్యాచ్ వచ్చింది, మీకు ఎంత వస్తుంది అని మేము అడగల. మీరు ఏం చేస్తారు? చదువుకున్నారు, లేకపోతే ఏదో చిన్న జాబ్ చేస్తున్నారు. మీరు ఇల్లుందా, లేకపోతే ఎంత ఉంది, ఏంటి? మేము ఒకటే చెప్పాం, మీకేమున్నా ఏమి లేదో మాకు అనవసరం. చూసారా, అయినా వారికి మేము అట్టి అభిప్రాయం మాకు లేదు. అడిగి ఏదో వాటితో టాలీ చేసుకుని మేము అడుగు వేసింది కాదు. కానీ అయినా వాళ్ళకి 2 ఎకరాల రొయ్యల చెరువు ఉంది, మరి విజయవాడలో ఇల్లు ఉంది, ఇంకా కొన్ని పరిస్థితులు వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళకుంది. నెమ్మదిగా తెలిసింది. అదేదో చూపించండి, లేకపోతే ఇదేదో చూపించండి అనే ప్రయత్నాలు కూడా మేము చేయాల. కాబట్టి ఏది ఏమైనా మనిషి జీవితంలో దేవా మీ చిత్తము నెరవేర్చుము నా పట్ల అని మోకరించి ప్రార్థన చేయని ప్రతి వ్యక్తి జీవితము కాలయాపనే అవుతుంది. సంవత్సరాలు ఇలా జరిగిపోతూనే ఉంటాయి. దీవెన అనేది కోల్పోతారు. మనిషి ఆలోచన నేరికి దేవుడు ఇంకా మనల్ని వదిలేస్తారు. మన ఆలోచనకు ఆయన చిత్తానికి కోయిన్సైడ్ అవట్లా.
అందుకని దేవుడు వదిలేస్తారు. సర్లే, నీ సంవత్సరాలు ఇలాగా కాలయాపన అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా బిడ్డ, కానీ అంటారు. కొంతమందికి అయితే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టిన వాళ్ళ పిల్లలకి వివాహాలే అవలా. ఈ రోజున 40 సంవత్సరాలు వచ్చాయి, వివాహాలు అవట్లా. కారణం ఏమిటి? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళు. మా అమ్మాయికి 40 సంవత్సరాలు వచ్చినాయండి అని చెప్పారు ఓ సిస్టర్ గారు. వివాహం అయిందా? అవులా. ఎవరు చేసుకుంటారు? ఎవరు వివాహం చేసుకోవాలంటే ఏంటి అసలు పరిస్థితి? దీనులై ఉండాలా, విధేయులై ఉండాలా, దేవునికి దగ్గర విరిగి నలిగిన మనసు గలవారై ఉండాలా, దేవుని కనికరము, దేవుని దయ వాళ్ళ మీదకు దిగేదై ఉండాలా, వాళ్ళ మీదకు వచ్చేదై ఉండాలా. పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అనే ఆ ప్రార్థనకు మనం దేవుని చిత్తానికి అప్పగించుకునే మనసు గలవారమై ఉండాలా. ఈరోజున బోధకులు కూడా వాళ్ళ అబ్బాయికి వివాహం చేయాలనుకుంటే, బోధ చేస్తున్న లేక బోధకులు, వాక్యోపదేశము చేస్తున్న బోధకులు, మా అబ్బాయికి 40 లక్షలు అయితే ముందుకు వద్దామనుకుంటున్నామండి అంటున్నారు. బోధకులు 40 లక్షలు అయితే తప్ప, లేకపోతే మేము అవకాశం ఇవ్వండి. వీళ్ళు చూడండి, బోధకులేనా? అవును, బోధకులే. మరి ఏం కోరారు? వాళ్ళ అబ్బాయికి 40 లక్షలు కావాలట, ఇన్ని కాసులు బంగారం కావాలట. మేము స్వీటీ విషయంలో మీరు ఎన్ని కాసులు పెడతారు? మా నోట్లో రాలా. మీరు ఎంత ఏం చేస్తారు? మాకు వద్దు, మాకు అవసరంలా. ఎందుకంటే మాకు దేవుణ్ణి దుర్గముగా ఉంచుకున్నప్పుడు ఇంక ఇవన్నీ వేస్ట్. దేవుణ్ణి మాకు దుర్గముగా ఉంచుకున్నాం, దేవుణ్ణే మాకు దుర్గముగా మా మనసుల్లో స్థిరపరచబడ్డారు. ఇంకేంటి కావాల్సింది? అంత సుచిత్తం చేస్తారు మనుషులు. దేవుడు గొప్ప కార్యం చేశారని చెప్పి సాక్ష్యం చెప్తారు. అంత స్వచ్ఛతమే చేస్తారు, కానీ దేవుడు గొప్ప కార్యం చేశారని చెప్పి సాక్ష్యం చెప్తారు. లంచం ఇచ్చి ఉద్యోగం వేయించుకుంటారు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చారని చెప్పి సాక్ష్యం చెప్తారు. వినే దేవుడు అసహించుకుంటారు ఇట్టి వారిని. వాళ్ళ సాక్ష్యమును ఆయన వినరు. వీళ్ళు లంచం ఇచ్చి ఉద్యోగం వేయించుకుని నేను చేశానని చెప్తారేంటి? అబద్ధ సాక్ష్యం.